మందికి నీతులు చెప్పాలి, రూల్స్ గుర్తు చేయాలనుకున్నాడు తప్పే కాదు. కానీ అంతకంటే ముందుగాల మనం ఆ రూల్స్ పాటిస్తున్నామా లేదా, నీతులు చెప్పే ముచ్చట్ల మనం నిక్కచ్చిగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి కదా. అట్లా వెనక ముంగట చూసుకోకుండా పక్కనోళ్ళకి పద్ధతులు నేర్పాలని చూస్తే గిట్లా పవనాలు సార్ లెక్క 10 మందితో అచ్చింతలు వేసుకోవాల్సి వస్తుంది. చూడండి. మనది మనమే ఎడైనా మంచి చేసుకోవచ్చు గాని ముందు మంది ముచ్చట్ల మంచి చెప్దాం అనుకున్నాడో ఏమో గాని తెలంగాణలో పోక్సో చట్టాన్ని గట్టిగా అమలు చేయాలనుకుంటా సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాసిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. షాబాద్ మర్డర్ల ముచ్చట ముంగటేసుకుంటా ట్వీట్ కూడా చేసింది ఇట్లా. ఈ కేసుల బాధితులను కాపాడుట్లా పోలీసులు పేలయ్యారు. పోక్సో కేసుల నిందితునికి బెయిలిచ్చుడుతోనే ఆగమైందంతా. అందుకే పోక్సో కేసు విచారణకు ఇన్ని రోజులు గడువు అని స్ట్రిక్ట్ రూల్ పెట్టాలని, బాధితుల రక్షణకు చర్యలు తీసుకుండే కాకుండా సాక్ష్యాలు మాయం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మస్తు సలాలతో లెటర్ రాసి పెట్టింది ఇట్లా. ఇక ఇది చూసిన తెలంగాణ నెటిజనాలు తీరొక రకంగా అరుచుకోబట్టిరు. సరే, బాధితులకు బాజాప్తే న్యాయం చేయాలి, పోక్సో కేసును బరాబర్ సీరియస్ తీసుకోవాలి, నిందితులకు నిద్ర లేకుండా చేయాలి, విచారణ వీక్ కాకుండా చూడాలి, తప్పు చేసినలో తాట తీయాలి అని ఓపికతోని ఒక్కో పాయింట్ వరుస పెట్టి రాసుకొచ్చిరు మంచిగా. అదంతా కూడా ఓకే. మరి మీరు ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చిర్రో తెలంగాణలో చేద్దాం, అటంగా దేశమంతటా కూడా దేత్తడిగా నడిపిద్దాం. ఇటు కూడా సెంటర్ల పవర్లు ఉన్నది మీ కూటమిలో ఉన్న బీజేపీ సర్కారే కాబట్టి పెద్ద పిక్కరే లేదు. ఎట్లయినా వాళ్ళ సపోర్ట్ కూడా మీకుంటది కాబట్టి పరిశాన్ అయ్యే పనే లేదు. కానీ చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే బాధితులకు న్యాయం చేయాలన్న మాట మరి మీరు ఏలువాడిలో ఉన్న మీ ఏపీలు ఎందుకు అమలు చేస్తలేరు? ఓ ఆడవిలకు అన్యాయం కావద్దని చెప్పిరు సరే, మరి సుగాలి ప్రీతి కేసును మీరు ఏం దాకా ముంగట పడేసిరు? ఎవరిని దోషులుగా తెలిసి శిక్ష పడేసిరు అనుకుంటా కాటమరాయన కామెంట్ల మీద కౌంటర్లు వేస్తారు కొందరు. ఓ బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద పోక్సో కేసు పడి 10 రోజుల దాకా పరారీలు ఉంటే మరి మీ కూటమి పార్టీ లీడర్ల మీద బదనాం వస్తుందని బయటకు వచ్చి మాట్లాడలేదు ఎందుకో? నిందితుడు ఇంకా దొరకలేదని నిత్య వార్తలు వచ్చినా ఇదేందని ఇగ్రంతో అడగలేదు ఎందుకో? అప్పుడు పోక్సో కేసు మీద సప్పు లేదు కానీ ఇప్పుడు మాత్రం పోక్సో కేసుల విచారణలో చారణమందం కూడా తేడా రావద్దని తెగావేశంతో ఉత్తరాలు రాసి చిత్రాలు చూపిస్తారా అని అనుకుంటూ అరుచుకోబట్టిరు జనసేన తీరు చూస్తున్న జనము. ఎలక్షన్ల టైములేమో ఎట్లనే చేసి పవర్లకు రాగానే పక్కా ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు మీదనే పెట్టి తప్పు చేసిన వాళ్ళ పని పడతా అని డైలాగులు దంచి కూటమి సర్కారు కుర్చీలో కూర్చొని 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా దిక్కు దివానం లేదని కోపానికి వచ్చిన సుగాలి ప్రీతి అమ్మ పోయి ఈ నెల 6 తారీఖు నాడు గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ముచ్చట అందరం చూస్తుంది. నా బిడ్డ సావును పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ వాడుకొని ఇప్పుడు మోసం చేసిండు, ఆయన మీద చీటింగ్ కేసు పెట్టాలని పోలీసులకు కాగితం రాసి కంప్లైంట్ కూడా ఇచ్చిందని వార్తలు రానే వచ్చే. మరి ఆ తల్లి కడుపు కోత చూసి కనికరం రాలేదు, ఫస్ట్ సంతకం అన్న హామీకి పత్తా లేదు. కానీ పక్క రాష్ట్రాల కేసుల మీద మాత్రము అడిషనల్ సీట్ రాసినట్టు 5-6 పేజీల ఉత్తరాలు రాసి ఇడిచిపెడితే మెచ్చుతారా ఎవరన్నా? మరి తెలంగాణ రాజకీయం చేయాలనుకుంటే చెయ్యి తప్పులేదు, మీ పార్టీని పబ్లిక్లో తీసుకోవాలనుకుంటే అందులో అసలు ఎవరికి ఇబ్బంది లేదు. కానీ పాలిటిక్స్ చేసే పద్ధతి మాత్రం ఇది కాదు సారు. మీ తానే బదనామవుతున్న ముచ్చట్లను బాయిలెత్తేసి పక్క రాష్ట్రాల పంచాయతీలో ఏలు పెట్టి ఉచిత సలహాలు ఇచ్చుకుంటూ ఉత్తరాలు రాస్తే ఉత్తగుండరు ఎవరైనా చూసుకుంటా అనుకుంటా డిప్యూటీ సీఎం లెటర్ మ్యాటర్ మీద పోటీల మీద ఫైర్ అవుతారు ఇక్కడి పబ్లిక్. మరి ఇన్ని మాటలు ఇంకరైనా ముందుగా మన ముచ్చట చక్కగా చూసుకొని మందికి నీతులు చెప్దామని పీకే ఒక్క తీరుగా ఆలోచన చేస్తాడేమో చూడాలిగా.